కరీంనగర్లో జ్యువెలరీ చోరీ కేసులో ఎట్టకేలకు దొంగలు దొరికారు. చోరీ జరిగిన 11 రోజుల తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొరికిన దొంగల్లో ఒకరి పేరు రాధేశ్, మరొకరి పేరు గోస్వామిగా గుర్తించారు పోలీసులు. ప్రధాన నిందితుడు బీహార్కి చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ గా ఈ చోరీకి స్కెచ్ వేసినట్లు గుర్తించామని అన్నారు. మరో ఇద్దరిని కూడా బీహార్లో అరెస్టు చేసినట్లు తెలిపారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్లో పట్టపగలే కాల్పులకు తెగబడి జ్యువెలరీ షాపులో ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు ఎట్టకేలకు దొరికారు. చోరీ జరిగిన 11 రోజుల తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసులో 3 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. దోపిడీలో మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నారని చెప్పారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు దోచుకెళ్లారు. పూర్తిగా దీంట్లో ఒక ఎవిడెన్స్ వి హావ్ వెరిఫైడ్ ఇన్ డీటెయిల్. ఆ సీన్ ఆఫ్ క్రైమ్ లో దొరికిన ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ దట్ బ్యాగ్ విచ్ ఐ షోడ్, ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన ఎవిడెన్స్, తర్వాత మన తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న ఆల్ టెక్నికల్ టూల్స్ టు వెరిఫై క్రిమినల్ రికార్డ్స్ ఆర్ ఫోటో ఏమైనా అఫెండర్స్ తో మ్యాచ్ అవుతుందా లేదా మొత్తం వెరిఫై చేసిన తర్వాత విదిన్ 2 days we were able to identify some of the offenders, and ఆ తర్వాత maximum offenders ఐడెంటిఫై చేసిన తర్వాత టీమ్స్ దే వర్క్డ్ హార్డ్ అండ్ ఎన్షూర్డ్ దట్ దీస్ 3 people were arrested. దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడిగా తెలిపారు పోలీసులు. 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి కరీంనగర్లో దోపిడీ చేశారని చెప్పారు సిపి. బీహార్, బెంగాల్, జార్ఖండ్లో ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడిందన్నారు పోలీసులు. దోపిడీకి ముందు ధర్మపురితో పాటు పలు ప్రాంతాల్లో దొంగలు షెల్టర్ తీసుకున్నారని చెప్పారు. చోరీ తర్వాత 3 టీంలుగా విడిపోయి ధర్మపురి దగ్గర 2 వీలర్ వదిలి పరారయ్యారు. నిందితుల నుంచి ఇప్పటి వరకు 51,000 నగదు, 2 మొబైల్స్ సీజ్ చేశారు. బంగారం కొన్న వ్యాపారితో పాటు నిందితులను అరెస్టు చేశామన్నారు సిపి. ఇంకా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్, దెన్ ఫ్రమ్ దేర్ దే డంప్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. దీంట్లో ఇద్దరు షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది ఆఫెన్స్. అతను ఈ ఆఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ వీ హావ్ డన్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ షీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ వర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్. ఈ నెల 3న జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో చొరబడి కాల్పులు జరిపి నగలు ఎత్తుకుపోయారు 5 దొంగలు. బైక్లపై పరారై మహారాష్ట్ర మీదుగా పశ్చిమ బంగాల్ వైపు చేరుకున్నట్లు గుర్తించారు. కొంత బంగారాన్ని పశ్చిమ బంగాల్లోని వ్యాపారికి అమ్మగా అక్కడే 2 దొంగలు వ్యాపారిని పట్టుకున్నారు పోలీసులు. ఆ తర్వాత మరో 2ని బీహార్లో అరెస్టు చేసినట్లు తెలిపారు కరీంనగర్ పోలీసులు. పట్టపగలే జ్యువెలరీ షాపులో బీభత్సం సృష్టించిన దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.